ఏంటంటే మీరు విపరీతమైనటువంటి రిగ్గింగ్ చేశారు. అదేవిధంగా డబ్బులు ఘోరంగా పంచిపెట్టారు. ఓట్లు జరుగుతున్నప్పుడు కూడా, ఓట్లు వేస్తున్నప్పుడు కూడా పక్కకు పిలిచి డబ్బులు పంచినటువంటి నేపథ్యం కాంగ్రెస్ పార్టీకి ఉంది అంటూ కూడా ఈరోజు ఒక అపార్ట్మెంట్లోనే దాదాపు 48 ఫేక్ ఓట్లను పట్టుకున్నారంటే అది ఎంతవరకు కరెక్ట్? ఇదే కాదు, దాదాపుగా ఒక లిస్టే పెట్టి కేటీఆర్ ఈరోజు మీడియా ముందుకు వచ్చారు. ఇన్ని దొంగ ఓట్లు పెట్టి. అసలు ఒక రకంగా చెప్పాలంటే మీరు నిష్పక్షపాతంగా చెప్పండి వెంకట్ గారు, ఈ గెలిపేనా? మీరు కరెక్ట్గా చెప్పండి. రవణ ఏ గెలుపన్నా 100% గెలుపు లెక్కనే చూడాల్సి వస్తుంది. ఎలా గెలిచినా కూడా ఓడిపోయినోడు కారణాలు ఎత్తుక్కుంటాడు. ఓడిపోయినోడు ఏదైతే తన ఓటమికి కారణాలు ఎత్తుకొని ఏ రకంగా ఈ యొక్క నెపాన్ని, ఈ ఓటమిని ఎవరిపైన నెట్టేసేయాలనే దానికి కారణాలు ఎత్తి చూపుతారు. సో అది ఎక్కడన్నా కూడా వాస్తవానికి జూబ్లీ హిల్స్ ఎన్నికల సంబంధించి ఓట్లు అనేటి అని కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ బీజేపీ చేతిలో ఉంటుందా, కాంగ్రెస్ చేతిలో ఉంటుందా అందరికీ తెలుసు. సెంట్రల్ చేతిలో ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. అంటే ఈరోజు ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. నువ్వు ఆ ఎవిడెన్సెస్ కూడా నువ్వు పెట్టినవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ నీకు క్లారిటీ కూడా ఇచ్చింది. సెకండ్ పాయింట్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రారంభమైన రోజుకెళ్ళి బాబమ్మడిదిలో జోడెద్దులు లెక్క ఇద్దరు